హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మమ్మ. ఈరోజు వీడియోలో మా అమ్మ చేతి నోరూరించే టొమాటో పచ్చడి రెసిపీ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్, కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది దీని రుచి. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను. ఇక్కడ నేను 12 మీడియం సైజ్ టొమాటోస్ని అయితే తీసుకున్నాను. ఇంకా 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 12 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఆవాలు ఇంకా మెంతులు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అస్సలు మాడనివ్వకండి, పచ్చడి టేస్ట్ అంతా పాడైపోతుంది. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఆవాలు ఇంకా మెంతుల్ని ఇలా ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక చిన్న గరిట ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ అన్నీ యాడ్ చేశాక ఉప్పు, కారం, చింతపండు ఇంకా వెల్లుల్లి వాటిని కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేశాక వీటినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. టూ టు 3 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి ఇలా వాటర్ వచ్చి ఉంటాయి కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మరీ మూత పెట్టేసి ఉడకనిద్దాం. టొమాటోస్ అయితే ఇలా బాగా మగ్గిపోవాలి. ఇలా బాగా టొమాటోస్ ఉడికిన తర్వాత మనము ఒక మ్యాషర్తో దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా పేస్ట్ లాగా మెత్తగా కావాలనుకుంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక మ్యాషర్తో బాగా మ్యాష్ చేస్తున్నాను. మ్యాష్ చేసిన తర్వాత టొమాటో పచ్చడి అయితే ఈ కన్సిస్టెన్సీలోకి అయితే నాకు వచ్చింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ఆవాలు ఇంకా మెంతులు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం పోపునైతే యాడ్ చేసుకుందాం. పోపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక చిన్న గరిటెతో 2 సార్లు ఆయిల్ వేసుకోండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ పోపులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సారీ, ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టొమాటో పచ్చడి మొత్తం ఈ తిరువాతలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా మొత్తం ఇలా కలుపుకోవాలి. అంతే, నోరూరించే టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
ఒకవేళ మీకు ఈ పచ్చడి రెసిపీ అయితే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.